ప్రజాభిప్రాయం లేకుండా జీహెచ్ఎంసీ వార్డ్స్ డీలిమిటేషన్ అయిందని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సగానికి పైగా చార్మినార్ జోన్లో కలిపేసి కార్పొరేషన్ చేస్తాము అనడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధనిక జిల్లా రంగారెడ్డి జిల్లా అని, ఆ డబ్బులన్నీ ఓవైసీ చేతుల్లో పెడుతున్నామంటున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పన్నులు కట్టే వాళ్ళని పన్నులు కట్టలేని వాళ్లతో కలపొద్దని, అది సరైన నిర్ణయం కాదని తెలిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు. మీరు చూసిండ్రు వీడియోలు కూడా, మీరే కొంతమంది పెట్టిండ్రు. అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది పోతే తన్ని ఎల్లగొట్టిండ్రు. అక్కడ ఎమ్మెల్యేలు అంటారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏమంటారంటే, మన ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పన్నుల కొరకన్నా బిడ్ల కొరకన్నా అడిగితే ఉస్కు హక్కాలు దేంగే, నికాలు దేంగే, డకాలు దేంగే అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. అటువంటి జాగాలు పోయి మనల్ని కలుపుతారు. మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకో అక్కడ కలిపితే ఎవరుంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, ఇక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీని. మేము అడిగేది 2 పన్నులు కట్టేటోళ్ళను పన్నులు కట్టనోళ్ళతోటి కలపకండి. మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు. మీరు చూసిండ్రు వీడియోలు కూడా, మీరే కొంతమంది పెట్టిండ్రు. అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది పోతే తన్ని ఎల్లగొట్టిండ్రు. అక్కడ ఎమ్మెల్యేలు అంటారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏమంటారంటే, మన ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి